నెల్లూరు జిల్లాలో పసుపు పండుగ మహానాడు నిర్వహణకు రంగం సిద్ధమైంది. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నూతన రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ పనబాక భూలక్ష్మి మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. 40 ఏళ్ల సుదీర్ఘ చరిత్రలో నెల్లూరులో తొలిసారి మహానాడు నిర్వహించడం జిల్లా నాయకత్వానికి దక్కిన అదృష్టంగా ఆమె అభివర్ణించారు. నారా లోకేష్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత జరుగుతున్న ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని మహిళా నేతలందరూ కలిసి విజయవంతం చేస్తామని ఆమె ధీమా వ్యక్తం చేశారు. నా పేరు పనబాక భూలక్ష్మి, నెల్లూరు జిల్లా మహిళా అధ్యక్షురాలిని. ప్రజెంట్ ఈరోజు స్టేట్ ఆర్గనైజ్ సెక్రటరీగా మమ్మల్ని నియమించడం జరిగింది. అలాగే తెలుగుదేశం పార్టీ 40 ఏళ్ళ నుంచి కూడా మొట్టమొదట ఈరోజు మహానాడు కార్యక్రమాన్ని నెల్లూరులో ఏర్పాటు చేయడం అనేది నిజంగా మా అదృష్టంగా, అంటే నెల్లూరు తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా ఒక అదృష్టంగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే నారా లోకేష్ బాబు గారు రాష్ట్ర జాతీయ ఆయన అధ్యక్షుడిగా నియమించిన తర్వాత ఈరోజు ఆయన ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతో ఈరోజు మహానాడు ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషంగా మేము భావిస్తూ, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు ఏ విధంగా అయితే మహానాడిని డెవలప్ చేయాలో, బాగా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేశారో వాళ్ళ యొక్క ఎక్స్పెక్టేషన్స్కి అనుగుణంగా ఇంకా ఎక్కువగా కూడా మేము ఇక మహానాడిని సక్సెస్ఫుల్గా చేసేదానికి మా ముందుగా కృషి చేస్తూ మహిళలందరూ కూడా అందరూ కూడా వచ్చేటట్టుగా కూడా మేమందరం కూడా దానికి కృషి చేస్తామని కూడా తెలియపరుస్తున్నాం. ఈ రోజున మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, మన శ్రీ నారా లోకేష్ అన్న గారి సూచనల మేరకు ఈ రోజున మన నెల్లూరు జిల్లాలో మహానాడు కార్యక్రమం భూమి పూజ చేయడం ఎంతో ఆనందంగా ఉంది. మన నెల్లూరు జిల్లా అతిరథ మహారాజులందరూ ఈ కార్యక్రమాన్ని వచ్చి పెద్ద ఎత్తున దీన్ని దిగ్విజయం చేశారు. అలాగే మహానాడు అంటే ఇది కేవలం ఒక సమావేశం మాత్రమే కాదు, ఇది మన తెలుగువారి ఆత్మగౌరవ ప్రతీక. 1982లో తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడటానికి మన విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు శ్రీ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని ప్రారంభించారు. ఆనాటి నుండి ఈనాటి వరకు మే 27, 28, 29 తారీఖుల్లో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. భవిష్యత్తులోని పార్టీ ప్రణాళికలను, అలాగే ఎటువంటి ఇబ్బందులు ఎవరికైనా ఉన్నా సరే ప్రతి ఒక్కరు ఇక్కడ కలుసుకోవడం కానివ్వండి, మా వంతును మేము ఉదయగిరి నియోజకవర్గం నుంచి ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తుగా తరలి వస్తాము. అలాగే మా మహిళలందరూ కూడా ముందుగా ఉండి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తూ, అలాగే ఈ నెల్లూరు జిల్లాకి ఇలాంటి కార్యక్రమాన్ని మహానాడును మాకు ఇక్కడ ఏర్పరచడం మేము ఎంతో ఆనందంగా, దీన్ని అదృష్టంగా కూడా భావిస్తున్నాము.